దానికి నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఇటువైపు రండి, ఒక్క 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. బేసిక్గా బిజినెస్లో అందరూ పాజిటివ్స్ మాట్లాడతారు, కానీ ఈరోజు నాకు వచ్చిన నెగిటివ్ కమెంట్స్ని చదివి మీకు వినిపించాలనుకుంటున్నాను. ఒక్కసారి చదువుతాను. బ్రో, రీల్స్ ప్రమోషన్ బాగా చేస్తున్నారు, అదేదో రెస్టారెంట్లో పెడితే మీరు రీల్స్ లేపే అంత ఏం లేదు అక్కడ. రీల్స్ అనేది పక్కన పెట్టినట్టయితే స్టార్టింగ్లో మేము చాలా ఇబ్బంది పడ్డాము, అది ఐ అగ్రీ. కానీ ఇప్పుడు ఏదైతే మనం ఇస్తున్నామో ఫుడ్ కానీ సర్వీస్ కానీ, దాన్ని మనం 50% నుంచి 90% వరకు అచీవ్ చేసామని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. మీరు లాస్ట్ ఎప్పుడో విజిట్ చేసి ఉంటారు, ఇప్పుడు విజిట్ చేయండి, మీకు డిసప్పాయింట్ అనేది మరి దొరకదు. నెక్స్ట్, మనము ఎప్పుడైతే టేబుల్స్ అన్నీ కంప్లీట్గా ఫుల్ అయిపోతున్నాయో ఆ టైంలో సర్వీస్ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఐ యాక్సెప్ట్. కానీ మీకు ముందు ఈ కంప్లైంట్స్ అనేవి ఉండదు, ఎందుకంటే నేను టీమ్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఫర్దర్గా మీకు ఈ కంప్లైంట్స్ ఉండవు. నెక్స్ట్, సో ఐఎమ్ రియల్లీ సో సారీ సార్. ఫస్ట్ మీకు చెప్తున్నాను, మీరు వచ్చిన 150కే నేను బిర్యానీ అయిపోయింది, ఫ్రైడ్ రైస్ అయిపోయిందని చెప్పాను, కానీ నాకు రష్ అనేది చాలా ఎక్కువ ఉంది. వితిన్ 130కి నేను వేసిన దమ్ అయిపోతుంది, అండ్ గుత్తి వంకాయ దమ్ కూడా అయిపోతుంది అనమాట. సో మీకు ఫర్దర్గా ఈ కంప్లైంట్ ఉండదు. నేను ఎక్కువ క్వాంటిటీలో ఇంకా సర్వ్ చేయాలనుకుంటున్నాను. మీరు రండి, ఆన్ టైం మీకు ఫుడ్ సర్వ్ చేస్తాను. బ్యాడ్ కమెంట్స్ అన్నీ చదివాను. ఒకప్పుడు ఫుడ్లో వచ్చిన కంప్లైంట్స్ అనేవి ఈరోజు లేవు. మటన్ దమ్ అన్నా, మటన్ కీమా అన్నా, గుత్తి వంకాయ దమ్ అన్నా కూడా రాయుడు గారు రుచులు అంటున్నా. సో ఈ సర్వీస్ కంప్లైంట్స్ కూడా నేను క్లియర్ చేసుకుంటాను. సర్వీస్ అంటే రాయుడు గారు రుచులని చెప్పించుకుంటాను. దానికి నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.